హలో మై లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్కి స్టార్ట్ అయ్యానమాట. చాలా ఇయర్స్ తర్వాత నేను చదువుకున్న ఏరియాకి వెళ్తున్నాను మళ్ళీ. చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్తుంటే. అసలు విలేజ్ అట్మాస్ఫియరే వేరే, అసలు చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. ఈ సిటీ లైఫ్ కంటే అసలు విలేజ్ లైఫ్ బాగా అనిపిస్తుంది. సిగ్నల్ ఫెసిలిటీస్ ఏం సరిగా లేకపోయినా బట్ ఆ పీపుల్తోని ఆ క్లైమేట్లో ఉంటే చాలా అనిపిస్తుంది నాకైతే. సో మళ్ళీ వెళ్ళేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మండపంకి వెళ్ళిపోయి తర్వాత ఇంకా మేమందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాము. చాలా ఫ్రెండ్స్ రాలేదు అసలు. మెయిన్గా నా ఇంకో బెస్ట్ ఫ్రెండ్ని చాలా మిస్ అయిపోయాను మ్యారేజ్లో. అందరం మిస్ అయ్యాము. ఇంకా అందరం ఫొటోస్ గీసి కేక్ కట్ చేపించి చిన్నప్పటి ఫ్రెండ్స్ కదా, అసలు వాళ్ళని చూడంగా చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఉన్న కొంచెం టైం అయినా కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సార్ మా సైన్స్ సార్ అనమాట. ఈ సో ఫ్రెండ్లీ విత్ అస్. తర్వాత ఇంకా నేను కూడా హ్యాపీగా పిక్స్ దిగాను. ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసి మంచిగా తినేసి చాలాసేపు మంచిగా ఫ్రెండ్స్ అందరితో టైం స్పెండ్ చేసి ఇంకా కొద్దిసేపు ఉండేసి మా పెళ్ళికొడుకు గారితో కూడా మాట్లాడేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను. రిటర్న్ అయిపోయాను. ఇంకా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాను అనమాట. వాళ్ళు చూసి చాలా ఇయర్స్ తర్వాత కదా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచిగా అందరం కలిసి థమ్స్ అప్ తాగాను. వీడియో తీస్తున్నాను, నవ్వుతున్నారు. స్నానం కూడా చేయలేదని చెప్పేసి. బట్ దే ఆర్ క్యూట్ కదా. ఎంతైనా ఫేస్ ఎలా ఉన్నా హార్ట్లోంచి ఉండాలి మనకి హ్యాపీనెస్ కానీ గ్లో కానీ. వీళ్ళు అసలు పెద్ద కోతులు. వీళ్ళతో ఉంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటానన్నమాట. ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళేసరికి ఏదో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే ఆ బాండే వేరే ఉంటుంది కదా అసలు. ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయా. చాలా మిస్ అయ్యా వాళ్ళందరినీ. ఇంకా వెళ్తుంటే ఏం చేయలేం కదా, సరే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ తోటే వెళ్ళాను అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా వస్తామో అంతే సాడ్గా వచ్చేసాను నేను కూడా. ఇంకా తర్వాత నైట్ బయట ఫుడ్ తినేసి మంచిగా రెస్ట్ తీసుకున్నాను అనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డాక్టర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ సో మచ్.